అమరావతి పర్యటనకు వెళ్తున్న తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి క్యాపిటల్ కమిటీ ఏర్పాటు చేసి 2 రోజులే అవుతోందని చెప్పారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. చంద్రబాబు ఏం దాచాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక మహిళను పార్టీని ఆపటానికి ఇంతమంది పోలీసులను పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. 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 నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. మేడం మీరు ఆఫీస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాండి మేడం అక్కడి నుంచి లెట్ మీ గో మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి వెళ్తారు. లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తారు. I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం. ఈ రోజు విజయవాడలో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే, అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకు ఇంత భయం అయితే మరి మీరు ఏమి దాచి